పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఈ దినము ధ్యానం చేద్దాం. 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మమ్మల్ని అందరినీ కూడా మీరు సమకూర్చినందుకై స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన వారిని దీవించండి, పాటలు పాడిన వారిని దీవించండి, వాక్యం చదివిన వారిని దీవించండి. మీ పక్షం నిలబడి ఉన్న ఈ దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడి మా జీవితాలకు అన్వయించుకోవడానికి నీ కృప దయచేసి కరుణించి కనికరించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నాం. ఈ వచనములోని మాట ఏమిటంటే, ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు అని వ్రాయబడి ఉంది. ఇందులో పాటల గురించి మనము చూస్తాం. పాటలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. పాటల ద్వారా ఎంతోమంది ప్రభు నమ్మిన వాళ్ళు ఉన్నారు. పాటలు పాడుతూ ఉండగా ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి పాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి అనేది కూడా వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. మనము ఈ దినమందు ప్రభువును గురించి పాడుచు మనం పాడాల్సింది ప్రభువును గురించి. మన ఆత్మ సంబంధమైన పాటలన్నీ సంఘములో కానీ వ్యక్తిగతంగా కానీ మొదట దేవుణ్ణి ఉద్దేశించిన ప్రార్థన లేదా కృతజ్ఞతార్పణ అయి ఉండాలి. ప్రార్థన లేదా కృతజ్ఞతార్పణ అయి ఉండాలి. 40వ కీర్తనలో ఇలా రాయబడింది చూడండి, 3వ చరణం. 40వ కీర్తన 3వ చరణం మనం చదివి ధ్యానం చేద్దాం. తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అని వ్రాయబడి ఉంది. కీర్తనకారుడు దావీదు రాసినటువంటి కీర్తనలో ఈ వచనములు రాయబడిన మాట మనం గమనించినప్పుడు, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అని ఉంది. దేవుడు తన దాసుల నోట క్రొత్త కీర్తన ఉంచుతాడు అని. క్రొత్త కీర్తన అది యేసును గురించిన కీర్తన, పరసంబంధమైన కీర్తన.
ఆత్మ సంబంధమైన కీర్తన. మననే ఒక దైవ సేవకుడు నాతో పలికిన మాట ఏమిటంటే, పాటలు రాశాను, మరి టోన్ తయారు చేయాలి అని అన్నాడు. ఎన్ని రాసావన్నా అంటే దాదాపుగా 70 కీర్తనలు రాసినాను అని తెలియజేశాడు. ఇప్పటికే యేసు ప్రభుని గురించినటువంటి కీర్తనలు ఎన్నో లక్షల కొలది రాసి పాడుతూ ఉన్నారు. ఇంకా రాసి పాడనివి ఇంకా చాలా ఉన్నాయి. అవునా? రాసి పాడనివి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ రాసి పాడితే గనక ఎన్ని లక్షల పాటలు అయితే ఎంకతను. అయినా దేవుడు తన దాసులకు క్రొత్త కీర్తనలను వారి నోట ఉంచి ఆయన పాడిస్తూ ఉన్నాడు. ఆయన పాడిస్తూ ఉన్నాడు అనేది మనకు బాగా అర్థమవుతూ ఉంది. అందును బట్టి కీర్తనలు రాసేవారు రాయండి, రాసి పాడండి. ప్రభువుని గురించి మనము పాడాలి. సంతోషముతో, ఆనందముతో మనము పాటలు పాడేవారుగా ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. 77వ కీర్తన 6వ చరణం ఉడక మనం చూడండి. 77వ కీర్తన 6వ చరణములో రాయబడిన మాట, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును దేవా, నా ఆత్మ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెదనంది. ఫస్ట్ లైన్లో రాయబడిన మాట ఏమిటంటే, మనము గమనించాలి. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును అన్నాడు. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుంటాను అంటే పగలు పాట పాడాడు, రాత్రి దాని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. జ్ఞాపకము చేసుకునుట, రాసిన పాట, పాడిన పాట, జ్ఞాపకము చేసుకునుట. జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నా ద్వారా రాయించిన కీర్తన పాట ఎంత రమ్యంగా ఉందో, ఎంత మధురంగా ఉందో. ఆయన ప్రేమను గురించి, ఆయన యొక్క శిలువ మరణం గురించి, ఆయన యొక్క ఆరాధన గురించి, ఆయన యొక్క స్తుతి కీర్తన గురించి, సువార్తలు, ఆత్మ సంబంధమైన పాటలు, అవునా, ఐక్యత గురించి, పెళ్లి పాటలు, ఇట్లా చాలా దేవుడు తన పిల్లల నోట ఉంచి ఆయన పాడిస్తూ ఉన్నాడు అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మొదటిగా మనం చూస్తే స్తుతికి సంబంధించినది కానీ లేక ఏ ఆధ్యాత్మిక పాట అయినా పరిశుద్ధాత్మ వ్యక్తీకరణం కావచ్చు అనే మాట మనకు బైబిల్ జ్ఞాపకము చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, రండి మళ్ళా అదే మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కాదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అని ఉంది. ఆత్మపూర్ణులై ఉండండి అనే మాట ఉంది. వచనము 20 చూడండి. 20 వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అనే మాట వ్రాయబడింది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, స్తుతికి సంబంధించినది అనే మాట రాయబడింది. స్తుతికి సంబంధించిన కీర్తనలు లేక ఆధ్యాత్మిక పాట అది పరిశుద్ధాత్మ ప్రేరణతో పాడే కీర్తనగా ఉండాలని ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. దీనికి మరొక వచనం మనం కలిపితే ఇలాగ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. 14వ అధ్యాయము వచనం 15 చూడండి. 14, 15 రాయబడిన మాట,
కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును అని ఉంది. పౌలు జ్ఞాపకం చేశాడు కొరింథీ సంఘానికి. ఏమంటున్నాడు పౌలు? ఆత్మతో ప్రార్థన చేస్తాడంట, మనసుతోనూ ప్రార్థన చేస్తాడంట. ఆత్మతోనూ మనసుతోనూ. రెండవదిగా ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును అన్నాడు. పాడుదును. పౌలు తన స్వభానుభవాన్ని తాను ఒంటరిగా దేవునితో మాట్లాడడానికి ఉపయోగించే భాషల గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. భాషల గురించి ఆయన ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే ఆత్మతో ప్రార్థన చేతును అన్నాడు. అంటే ఒకని సొంత ఆత్మ ద్వారా భాషలతో ప్రార్థించటం, పరిశుద్ధాత్మ వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది విశ్వాస యొక్క ఆత్మ ప్రార్థిస్తూ ఉంటుంది. విశ్వాస యొక్క ఆత్మ ప్రార్థిస్తూ ఉంటుంది అని మనకు వ్రాయబడి ఉంది. 12వ అధ్యాయము 7-11 వచనాల్లో పౌలు భక్తుడు ఆయన తెలియజేసినట్టుగా ఇందులో మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. ఇంకా మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యం 2:4 ఈ విషయాలు మనకు కనిపిస్తాయి అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఇక దేవునితో రహస్యంగా మాట్లాడడంతో భాషల ఉపయోగం గురించి పౌలు ఇక్కడ తెలియజేసినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. రెండవదిగా మనసుతో ప్రార్థన చేతును అన్నాడు. మనసుతో ప్రార్థన చేతును అంటే ఒకని సొంత ఆలోచనతో, అవగాహనతో, ఆత్మ నడిపింపుతో కూడా తెలియజేసిన భాషతో ప్రార్థన చేయటం, స్తుతించటం అనేది కూడా మనకు ఈ వచనం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. అందును బట్టి ఆత్మతో ప్రార్థన చేయుట, మనసుతో ప్రార్థన చేయుట, ఆత్మతో పాడుట, మనసుతో పాడుట అనేది ఈ రెండు విషయాలు ఇక్కడ పౌలు భక్తుడు మనకు గుర్తు చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆధ్యాత్మిక పాటలు అనేవి ఒకరికొకరు బుద్ధి చెప్పుకునేందుకు, బోధించుకునేందుకు అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ప్రార్థించడానికి సాధనాలుగా ఉపయోగించబడతాయి అనే మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఉదాహరణకు కొలస్సీ పత్రిక 3:16లో ఇలాగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూడాలి. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుకొను, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. పౌలు భక్తుడు చెప్పిన మాట ఏమిటంటే సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు అనే మాట. అంటే కీర్తనలతో కూడా బోధించవచ్చు అంట. అవునా? సంగీతముతో బోధించవచ్చు, కీర్తనతో బోధించవచ్చు, ఆత్మ సంబంధమైన పద్యములతో బోధించవచ్చు. ఒకరినొకరు బోధించుకోండి. రెండవదిగా బుద్ధి చెప్పుచు, అవునా, బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు అన్నమాట ఉంది. గానము చేయండి, బుద్ధి చెప్పుకోండి, గానము చేయండి అని అన్నాడు. ఇక సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనియండి. పాటల్లో క్రీస్తు వాక్యం ఉంది, పద్యముల్లో క్రీస్తు వాక్యం ఉంది, సంగీతంలో క్రీస్తు వాక్యం ఉంది. అదే క్రీస్తు వాక్యమే మీ హృదయాల్లో సమృద్ధిగా నివసింపనియండి అని ఉంది. అందుకోసమే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని లేఖనం తెలియజేస్తూ ఉంది.
హృదయంలో మనసులో ఏది నిండి ఉంటుందో అదే బయటకు వస్తూ ఉంది. ఆ మాట మనం గుర్తు చేసుకోవాలి. కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు. పాటలతో తమ మనస్సును హృదయాన్ని నింపుకొని ఉంటారు. కొంతమంది దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే వారు హృదయం నిండి ఏముందంటే వాక్యం ఉంది కాబట్టి వారు మాట్లాడతారు. పాటలు నిండి ఉన్నారు కాబట్టి వారు పాటలు పాడతారు. అందుకని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తనలు పాడండి, మీలో ఎవరికైనా దుఃఖం కలిగినా వాడు ప్రార్థన చేయండి అన్నమాట ఉంది. సంతోషం కలిగితే పాటలు, దుఃఖం కలిగితే ప్రార్థన చేయండి అని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది, క్రైస్తవ పాటల ద్వారా సంతోషము వ్యక్తమవుతూ ఉంది. క్రైస్తవుల పాటల ద్వారా సంతోషం వ్యక్తమవుతూ ఉంది. క్రైస్తవులు మైకులో పాట పాడుతుంటే కొంతమంది సంతోషిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అవునా? మధురమైన పాటలు, సంతోషకరమైన పాటలు, ఆత్మ సంబంధమైన పాటలు, పాపిని ఒప్పింపజేసేటువంటి పాటలు, కృతజ్ఞతా పాటలు, స్తుతి కీర్తనలు, సువార్త గీతాలు, అవునా, వివాహపు గీతాలు, చిన్నారి గీతాలు, సండే స్కూల్ పాటలు, ఎన్ని విధాలుగా యేసుక్రీస్తుని గురించినటువంటి పాటలు మనము పాడుకుంటామో. అవునా? సండే స్కూల్లో ఏం పాటలు పాడతారు? సండే స్కూల్ పాటలే పాడతారు. ఆరాధనలో ఏం పాటలు పాడతారు? ఒకటి స్తుతి పాట పాడతారు, రెండవది ప్రేమను గురించి పాడతారు, మూడవది శిలువ గురించి పాడతారు, నాలుగవది ఆరాధన గురించి పాడతారు. సువార్త సభలో ఏం పాటలు పాడతారు? ఒకటి స్తుతి గీతం పాడతారు, తర్వాత సువార్త పాటలు పాడతారు. ప్రతి కార్యక్రమానికి సంబంధించిన పాటలు మనకున్నాయి. అవునా? క్రిస్మస్కు సంబంధించిన కీర్తనలు ఉన్నాయి, గుడ్ ఫ్రైడేకి సంబంధించిన కీర్తనలు ఉన్నాయి, నూతన సంవత్సరంలో పాడాల్సిన కీర్తనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల హృదయాల్లో సంతోషాన్ని పుట్టించేటువంటి కీర్తనలు, పాటలు అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. కొందరు పాటలు రాస్తారు, పాడలేరు. కొందరు పాటలు రాసి పాడతారు, మరికొంతమంది పాటలు రాస్తారు కానీ వేరే వారితో పాడిస్తారు. అవునా? ఇట్లా మనము చూసుకుంటూ వెళ్తే చాలా మనకు కనిపిస్తాయి. ఏదేమైనా మనము పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించు వారమై ఉండాలి. ప్రయాణం చేస్తూ పాటలు పాడుతూ ఉంటాం, పని చేస్తూ పాటలు పాడుతూ ఉంటాం. అవునా? స్నానం చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు కొంతమంది. అంటే హృదయం నుంచి పాట బయటకు వస్తుందన్నమాట. ఈ విధంగా పాటలు పాడాలి, పాటలు నేర్చుకోవాలి. నీకు రాయనేకి రాదు, నేర్చుకో. రాసిన పాటలు నేర్చుకొని చక్కగా పాడు. కొంతమంది పాటలు పాడమంటే ఎండ్రకాయలకి పోతూ ఉంటారు అన్నమాట. ఎండ్రకాయలకంటే సొట అన్నమాట అంతా. అంటే రాసిన పాట కూడా పాడడానికి చేత కాదు కొంతమందికి. రాగాన్ని గుర్తుపట్టి పాడలేరు. ఏదేమైనా దేవుడు నీకు ఇచ్చిన పాట సమృద్ధిగా, అంటే మనసుతో, ఆత్మతో పాడితే ఇతర వ్యక్తులు దానికి ఆకర్షించబడతారు. పాపక్షమాపణ, మారు మనసు కూడా పొందవచ్చును అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది చూడండి. కీర్తనల ఆధ్యాత్మిక పాటల ఉద్దేశం వినోదం, వ్యక్తిగత లాభం కాదు కానీ దేవుని ఆరాధించి స్తుతించటము. పాటల ద్వారా దేవుని ఆరాధించి స్తుతించటము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. పాటలు పాడేవారు నాకు ఇంత ఇస్తే నేను పాటలు పాడతా అని తొలుగా ఉన్నారు. క్రీస్తుని గురించి పాడమంటే నాకు ఎంత ఇస్తావు అని తొలు ఉన్నారు. అవునా? అడగాల్సింది అది కాదు. నువ్వు వచ్చి పాటలు పాడు, దేవుడి నీకు సహాయం చేస్తాడు. కానీ డబ్బు కోసమే నేను పాటలు పాడుతుంటే కనుక ఇక ఇక నీ జీవితం అంతే. అవునా?
చాలామంది డబ్బుల కోసం పాటలు పాడుతూ ఉన్నారు. అది అంత మంచిది కాదు. నువ్వు పాడు, దేవుడే నీకు సహాయము చేస్తాడు అన్నది వాక్యం చెబుతుంది. మనము దేవుణ్ణి ఆరాధించుచు దేవుని స్తుతించు వారమై ఉండాలి పాటల ద్వారా అనేది లేఖనం గుర్తు చేస్తూ ఉంది. రండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగా వ్రాయబడి ఉంది. 8, 9 కలిసి ఉన్నాయా? చూడండి, 11వ చదువుకుందాం. నేను చెప్పినది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుని మహిమ పరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది అని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ పలికిన ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే, ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును అన్నాడు. అన్యజనులలో నేను స్తుతిస్తాను. మనము స్తుతించు వారమై ఉండాలి. మరో మాట రాయబడింది, అన్యజనులతో ఆయన ప్రజలతో సంతోషించుడి అన్నమాట వ్రాయబడింది. మరో మాట రాయబడింది, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని రాయబడింది. ఒకటి స్తుతించుట, ఒకటి సంతోషించుట, రెండవది కొనియాడుట. ఆరాధించుట, స్తుతించుట, ఆరాధించుట, కొనియాడుట, ఆరాధించుట, ప్రభువును జ్ఞాపకం చేసుకునుట పాటల ద్వారా. కాబట్టి మన ఆరాధనలో మనం ప్రార్థించి పాటలతో ప్రారంభం చేస్తాం. ఆ తర్వాత ఆరాధన సందేశం, ఆ తర్వాత బల్ల, ఆ తర్వాత కానుకలు, పాటలు, ఆ తర్వాత మళ్ళీ పాట పాడతాం. ఇట్లా పాటలతోనూ వాక్యముతోనూ ప్రార్థనతోనూ స్తుతి చేయటం ద్వారా దేవుణ్ణి మనము ఆరాధించగలుగుతాము అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ. ఇంకేముంది బైబిల్లో చూడండి, చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథములో ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయము 9, 10 వచనాలు. 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. క్రొత్త పాట పాడుదురు. వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అనే మాట ఉంది. ఎప్పటికి కొత్త పాట పాడతారంటే, మనమందరం కూడా దేవుని రాజ్యం పోయిన తర్వాత దేవుని రాజ్యములో కొత్త కీర్తన. ఇప్పటికే చాలామంది కదా, నూతన గీతము పాడేదము అని, కొత్త గీతము అని ఇట్లా రాశారు, పాడుతూ ఉన్నారు. మంచిదే. అయితే పరలోకములకు మనం కొత్త కీర్తన పాడతామని వాక్యం చెబుతుంది. ఆ పెద్దలంటే 24 పెద్దలు అనేది గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మరి ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడే వారిలో, ప్రతి జనములో, ప్రతి ప్రజలో, అవునా, దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త కీర్తన పాడుట అనేది మనకు వాక్యం చెబుతుంది. కాబట్టి
దేవుని గురించి మీరు పాడండి అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ వాక్యం చదివి మనం ముగించుకుందాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము నేను చదువుతూ ఉన్నాను మీకోసం. 19వ వచనం చూడండి. ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు అనే మాటను, హెచ్చరించుచు, పాటల ద్వారా కూడా హెచ్చరించవచ్చు. అవునా? సోలిపోవలదు మనస, సోలిపోవలదు అని ఒక కీర్తన ఉంది. అంటే విశ్వాసులైన వారు ఎప్పుడైతే సోలిపోతారో వారి గురించి రాయబడిన పాట అది. అందుకోసమే ప్రతి విశ్వాసికి సంబంధించిన పాటలు ఉన్నాయి కాబట్టి మనము ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. పాటలతో కూడా, పాటలు ఏముంది? హెచ్చరిక ఉంది. పాటలు ఏముంది? పాపక్షమాపణ ఉంది. పాటలు ఏముంది? సంతోషం ఉంది, ఆనందం ఉంది అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండో మాట ఏమిటంటే ఇలాగా వ్రాయబడి ఉంది, మీ హృదయములలో ప్రభును గురించి పాడుచు కీర్తించుచు అనే మాట ఉంది. మీ హృదయాల్లో ప్రభుని గురించి పాడండి, కీర్తించండి, కీర్తించండి అనే మాట వ్రాయబడింది. ఈ విధంగా మనము మరి హెచ్చరించుకుంటూ ప్రభుని గురించి పాడుతూ ఆనందిస్తూ మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఈ దినమందు కూడా ఎఫెసీ పత్రిక ధ్యానం చెరువు చూపిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పద్యములతో హెచ్చరించుకుని చెప్పిన మాటకై స్తోత్రాలు. ప్రభుని గురించి పాడుచు కీర్తించండి అని చెప్పిన మాటకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ విధంగా మేము ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుచు ముందుకు సాగే కృప దయచేయమని, జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.